వైద్య విధానం అనేది ఎంత సర్వనాశనం అయిందంటే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎవరైతే డిఎంఎన్హెచ్ఓగా పనిచేయడం జరిగిందో ఇప్పుడు కూడా జరుగుతుందో, దశాబ్ద కాలంగా ఇక్కడ డిఎంహెచ్ఓగా పనిచేయడం జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీకి తొత్తుగా వ్యవహరించినటువంటి సదరు డిఎంఎన్హెచ్ఓ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మారినా ఆయన ట్రాన్స్ఫర్ చేయడం లేదు. అంటే పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సొంత నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గంలో నిన్న ఒక్క మహిళ కాన్పు కోసం వచ్చి చనిపోయింది. ఈ అంశమే ఒక ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కూలిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వైద్య విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిండు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్పు రాలేదు. ఇసుక దందాలో మార్పు రాలేదు, మైనింగ్ మాఫియాలో మార్పు రాలేదు, రేషన్ బియ్యం దందాలో మార్పు రాలేదు, వైద్య విధానంలో మార్పు రాలేదు. ఏమైనా ఉచిత బస్సు ప్రయాణం తెచ్చిన మహిళలకి ఉచిత కరెంటు తీసుకొస్తామంటున్నారు. ఆ కరెంటు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అమలు కాలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికల కోడ్ ఉందని చెప్పి అదొకటి. అంటే ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, పుట్టిన నియోజకవర్గం అచ్చంపేట, పెరిగిన నియోజకవర్గం కల్వకుర్తిలో ఈ తెలంగాణ ప్రజలకు ఏమైతే కొన్ని మార్పులు వచ్చినాయో తెలంగాణ ప్రజలకి, కానీ పుట్టి పెరిగిన నియోజకవర్గాలకు మాత్రం ఏ మార్పు రాలేదు. ఈ నాగర్ కర్నూలు డిఎంఎన్హెచ్ఓ వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో టిఆర్ఎస్ పార్టీ తొత్తు, అప్పటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకు బండ్రోతు. ఆ ఎమ్మెల్యే చెప్పిన విధానంగానే ఆయన కలుసుకునేది, నడుచుకునేది. ప్రభుత్వ ఆసుపత్రులను సర్వనాశనం చేయడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులు, ఆర్ఎంపీ ఆసుపత్రుల నుంచి కమిషన్ దండుకుంటూ, లక్షలాది రూపాయల కమిషన్లు దండుకుంటూ ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీ డాక్టర్లుగా చెప్పుకునే ప్రాథమిక చికిత్స చేయాల్సిన వాళ్ళు మేము డాక్టర్లమని చెప్పుకుంటూ వాళ్ళే ఇష్టానుసారంగా వాళ్ళ అర్హతకు మించి వైద్యం చేస్తూ ఆర్ఎంపీ డాక్టర్లు కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ తదితర నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని ఎవరైతే డిఎంఎన్హెచ్ఓ పరిధిలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వందల కోట్ల రూపాయలు సంపాదించడం జరుగుతుంది మిత్రులారా. ఒక్కరి దగ్గర 5-6 బిల్డింగ్లు ఉన్నాయి. హైదరాబాద్లో, కల్వకుర్తిలలో 10-15 ప్లాట్లు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి వీళ్ళు ఏ విధంగా సంపాదిస్తున్నారు? ప్రాథమిక చికిత్స చేయాల్సిన ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఎందుకు గ్లూకోజ్ లెక్కిస్తున్నారు? ఎందుకు ఇంజెక్షన్లు ఇస్తున్నారు? ఎందుకు వీళ్ళు స్లిప్లో మామూలు పేపర్లలో తెల్ల కాగితాల్లో ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నారు? ప్రిస్క్రిప్షన్ రాయడానికి వీళ్ళకున్న అర్హత ఏంటి అంటే కల్వకుర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాల నుండి మెడికల్ దుకాణాలలో ప్రత్యేకంగా విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉంది, తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ఎంపీ డాక్టర్లు రాసే మందులకి మీరు ఎట్లా ఇస్తున్నారు మందులని, వాళ్ళ చిట్టీలకు మీరు మందులు ఎట్లా ఇస్తున్నారని ఈ ఆర్ఎంపీ డాక్టర్ల ఆస్తులపైన విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు డిఎంఎన్హెచ్ఓ ఆస్తులపైన, ఆయన ఇన్ని రోజులు విధులు నిర్వహించే ఆస్తులపైన ఆయన మీద విచారణ నిర్వహించి ఆర్ఎంపీ డాక్టర్ల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినావు, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినావని విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉంది. డిఎంఎన్హెచ్ఓ అతిపెద్ద అవినీతి అక్రమార్కుడు కాబట్టి ఈ నాగర్ కర్నూలు జిల్లాలో వైద్య విధానం సర్వనాశనం కావడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గం చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. సొంత ఇల్లుని చక్కదిద్దుకోలేని వాడు పక్కిల్లుని లేదంటే సమాజాన్ని చక్కదిద్దలేడు. అది ఆయనకు అపవాదు వస్తుంది. కాబట్టి ఇప్పటికే రేవంత్ రెడ్డి సొంత ఊరు, సొంత మండలంలో అక్రమ ఇసుక దందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 360 రోజులు అక్రమంగా కొనసాగుతుంది. అది రేవంత్ రెడ్డికి ఒక మచ్చ. అదేవిధంగా ఈ వైద్య విధానంలో ఈ డిఎంఎన్హెచ్ఓ చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, డబ్బు వసూలు కావచ్చు, అవినీతి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ట్రీట్మెంట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ డిఎంఎన్హెచ్ఓ విధానం వల్ల మహిళలు ఈరోజు ప్రాణం కోల్పోవడం జరుగుతుంది. మహిళతో పాటు కడుపుతో వచ్చిన మహిళ, పురిటి నొప్పుల కోసం, కాన్పు కోసం వచ్చిన మహిళ కాబట్టి పురిటి నొప్పులతో మహిళతో పాటు కడుపులో ఉన్న పిల్లలు కూడా కడుపు నుంచి బయటికి, తల్లి గర్భం నుంచి బయటికి రాకముందే
చనిపోతున్నారు, అనంత లోకాలకు వెళ్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఇప్పటికైనా ఈ డిఎంఎన్హెచ్ఓను తక్షణమే ట్రాన్స్ఫర్ చేయించాలి, లేదంటే విధుల నుంచి తప్పించి ఈయన అవినీతి అక్రమాల గురించి వెలికి తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేదంటే కులాన్ని అడ్డు పెట్టుకొని, లేదంటే ప్రాంతాన్ని అడ్డు పెట్టుకొని, లేదంటే అనేక రాజకీయ అండతోని ఈయన నెగ్గుకు రావడం జరుగుతుంది మిత్రులారా. ఈయన రాజకీయ అండతో కులాన్ని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఆర్ఎంపీ డాక్టర్లు కోట్ల రూపాయలు సంపాదించేలా సహకరిస్తూ పరోక్షంగా వాళ్ళ నుంచి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఈయన దండుకుంటూ లక్షల కోట్ల రూపాయలు. సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, సామాన్య మహిళలు ఎవరైతే ఉన్నారో, పేద మహిళలు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఈ కాన్పు కోసం డబ్బులు చెల్లించలేని మహిళలు, ఆర్థిక స్తోమత లేని మహిళలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ డిఎంఎన్హెచ్ఓ సరిగా విధులు నిర్వహిస్తే వీళ్ళు సమయానికి డాక్టర్లు వస్తారు, కాన్పు సరిగా జరుగుతుంది. ఇక్కడ ఏవైతే అత్యవసరమైన వసతులు కావాలి అని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వెలిసిన దాఖలాలు డిఎంఎన్హెచ్ఓకు లేవు, ఆయనకు రావు, ఆ పట్టింపు ఉండదు. ఏమైనా తిందామా, తాగుదామా, డబ్బులు వసూలు చేద్దామా, అవినీతి అక్రమాలు చేద్దామా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి తొత్తుగా ఉందామా, స్థానికంగా ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యేకి తొత్తుగా ఉందామా, ఇదే ఆయన పని. అధికార పార్టీల అండతో నిత్యం రాజకీయ నాయకునిగా వ్యవహరిస్తూ ఈయన కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి వెంటనే నాగర్ కర్నూలు జిల్లా నుంచి డిఎంఎన్హెచ్ఓను తప్పించాల్సిన అవసరం ఉంది, లేదంటే అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. మహిళలతో పాటు కడుపులో ఉన్న పిల్లలు కళ్ళు తెరవక ముందే ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇంటి మహిళ, ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఆ ఇల్లు అంతకంటే ముందున్న ఒకరిద్దరు పిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళు కన్నతల్లి లేని పిల్లలుగా పెరగాల్సి ఉంటుంది సమాజంలో. ఆ భర్త భార్య లేని వ్యక్తిగా జీవించడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ డిఎంఎన్హెచ్ఓను నాగర్ కర్నూలు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి. ట్రాన్స్ఫర్ కంటే ముందు ఆయన పైన అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ జరిపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ అంశానికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే, కాన్పు కోసం వెళ్తే ప్రాణం తీశారు, మారని అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రి తీరు, హై రిస్క్ కేసులను రిఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్న వైనం, తాజాగా వైద్యుల నిర్లక్ష్యానికి బాధిత బలి. ప్రభుత్వాలు మారిన, ప్రజాప్రతినిధులు మారిన అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల తీరు మారడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తూ స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుని అక్కడే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే కేసులను తమ ఆసుపత్రులకు రెఫర్ చేసుకుంటున్న పట్టించుకున్న నాదుడు 66. అక్కడక్కడ ఏమైనా సంఘటనలు జరిగితే రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు హడావుడి చేయడం, తర్వాత వదిలేయడం శరా మామూలుగా మారిపోయింది. కొందరు వైద్యులు వారి బంధువులు రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తుండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటని చందంగా ఉంటుంది. అచ్చంపేట ఆసుపత్రిలో వైద్యం విఘటించి మరణాలు సంభవించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగితే చర్యలు తీసుకుంటామని వైద్య శాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా అవి తమకేమీ పట్టవు అన్నట్లుగా స్థానిక వైద్యులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా చేరి ప్రైవేటుగా ఏర్పాటు చేసుకుని ఆసుపత్రులను వైద్య మాటలు వ్యాపారం చేస్తున్న వారు జోరుగా ఈ వ్యాపారం చేయడం జోరుగా కొనసాగుతుంది. ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోకపోవడం అనేది అనుమానాలకు తావిస్తుంది. నిండు ప్రాణం బలి. అమరాబాద్ మండలం మన్ననూరుకు చెందిన నిండు గర్భిణి కల్పన 30 సంవత్సరాలు పురుడు నొప్పులు రావడంతో ఆమె భర్త ఆంజనేయులు గురువారం అచ్చంపేట 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ తమ ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకోలేదని, అక్కసుతో ప్రసవం చేయకుండా నిర్లక్ష్యం చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పురిటి నొప్పులు అధికం కావడంతో గర్భిణి బాధను తట్టుకోలేక గత్యంతరం లేక భర్త అచ్చంపేటలోని లింగాల రోడ్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడే వైద్యుడు బేరమాడి ఆపరేషన్ చేశాడు. మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం బాగానే ఉన్న బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ప్రైవేటు వైద్యుడు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశాడు. పరీక్షించిన వైద్యులు గర్భసంచి తొలగిస్తే రక్తస్రావం ఆగిపోతుందని చెప్పి తొలగించినప్పటికీ రక్తస్రావం ఇంతటికీ ఆగలేదని మహిళ భర్త ఆంజనేయులు వాపోయాడు. జిల్లా ఆసుపత్రి వైద్యులు బలవంతంగా మహిళకు ఆక్సిజన్ పెట్టి గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందిందని చెప్పారని ఆంజనేయులు పేర్కొన్నారు. తన భార్య చనిపోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గర్భిణీ భర్త ఆంజనేయులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఈ డాక్టర్ల పనితీరు. హెచ్పి తక్కువగా ఉంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి హెచ్బి 7 గ్రాములు మాత్రమే ఉంది. మాయ కిందికి ఉండడం, 3వ కాన్పు, అందులో 2 సార్లు సిజేరియన్ కావడంతో హై రిస్క్ కేసుగా పరిగణించాం అని ఆసుపత్రి సూపరింటెండెంట్ సులోచనే
సూచనతో రిఫర్ చేశామంటూ తేజస్విని డిప్యూటీ డాక్టర్ చెప్పడం జరిగింది. ఫోన్ ఎత్తని సూపరింటెండెంట్ అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభు సమాచారం నిమిత్తం అధికారులు ప్రజాప్రతినిధులు ఫోన్ చేసిన ఎత్తడం లేదని తెలుస్తుంది. ఆసుపత్రిలో ఏమైనా సంఘటన జరిగితే ఎవరు ఫోన్ చేసిన ఎత్తడం లేదు. కాగా మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు బంధువులతో పాటు వైద్యులు మంతనాలు జరుపుతున్నారని సెంటిమెంట్ కు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సిగ్గుండాలరా ఇట్లాంటి జరిగినప్పుడేమో మేము ఒకటే కులం ఇంకా మనం చూసుకుందాం. ఏమైనా ఉంటే మధ్యలో ఎవడొస్తే మనకి రెండో సొల్లు కబుర్లు చెప్తారు. మరి పానం బతికించేటప్పుడు మీ కులం గుర్తురాదు, తక్కువ డబ్బులు తీసుకోవాలి వీళ్ళు మన కులం అని అన్నప్పుడు అది గుర్తురాదు మీకు. కాబట్టి ఇవన్నీ సంఘటనలకు ఒకే ఒక కారణం మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, అధికార పార్టీకి తొత్తుగా ఉండడం కావచ్చు, ఈయన ఒక్కడు పోయి ఇక్కడ ఎప్పటికప్పుడు విచారణ నిర్వహిస్తే ఆర్ఎంపీ డాక్టర్లను నిర్వహిస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు కొనసాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తప్పించడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది.